ప్రపంచంలో ఉన్న మాన్యుమెంట్స్ అన్ని మన కళ్ల ముందు ఒకేసారి కనిపిస్తే వావ్ అనాల్సిందే. 8 వండర్స్ ని చూసే అద్భుత అవకాశం వస్తే ఒక లుక్ వేయకుండా ఉంటామా? మరి విశాఖలో అలాంటి మినీ వరల్డ్ చూసేద్దాం. ఇటలీ టు సింగపూర్ మాన్యుమెంట్స్ విశాఖలో స్పెషల్ ఐకానిక్స్ గా ప్రజల సందర్శనకు అందుబాటులోకి వచ్చాయి. పోస్ట్ స్టేడియంలో ఒక ప్రైవేట్ సంస్థ మినీ వరల్డ్ పేరుతో ఒక ఎక్స్పోను ప్రారంభించింది. ఇక్కడ పిఓపితో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన నమూనాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. లండన్ బ్రిడ్జ్, రోమ్ సిటీ, పీసా టవర్, సిడ్నీ, సింగపూర్, వైట్ హౌస్, డ్రాగన్ టెంపుల్, చార్మినార్, కైలాసగిరి ఇలా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కట్టడాలు ఇక్కడ నమూనాలుగా తీర్చిదిద్దారు. పిల్లలతో ప్రస్తుతం నేను లండన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. వైజాగ్ లో ఉన్న అమ్మాయి లండన్ బ్రిడ్జ్ అంటుంది ఏంటి అంటున్నారా? నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది లండన్ బ్రిడ్జ్. మరి అసలు ఈ విశేషాలు ఏంటన్నది మనకి ఇక్కడ ఇది ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు, మనతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా, మన ఇద్దరం లండన్ బ్రిడ్జ్ దగ్గర కూర్చున్నాం. అసలు నిజంగానే చూస్తుంటే అమేజింగ్ అనిపిస్తుంది. అసలు మీకు ఇక్కడ ఈ మినీ వరల్డ్ పెట్టాలని ఎలా అనిపించింది? ఇక్కడ ఏమేమి ఉన్నాయి? యాక్చువల్లీ ఏమవుతుందంటే మనం లోకల్ కదా మేడం, నేను ఇంతకుముందు ఢిల్లీలో స్టే చేసేదాన్ని. సో అప్పుడు నేను ఈ లోటస్ టెంపుల్ అనేది చూశాను. ఐ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ దిస్. సో ఈ కైలాసగిరి అనేది వైజాగ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ వైజాగ్ వాళ్ళు మాత్రమే చూడగలరు. మేబీ సమ్ పీపుల్ దే కెన్ కమ్ ఫ్రమ్ దేర్. కానీ ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే కష్టం. ఢిల్లీ వరకు ఆలోచిస్తే ఇంకా ఫారెన్ కంట్రీ వెళ్ళాలంటే ఇంకా ఛాన్సే లేదు. సో ఏమవుతుందంటే ఇవన్నీ ఒక ప్లేస్లో మనం అరేంజ్ చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా చూడడానికి ఇది ఒక వరల్డ్ అనమాట. ఇట్స్ కాల్డ్ లైక్ మినీ వరల్డ్. ఇప్పుడు లోపలికి విజిట్ చేశారంటే వావ్. ఎందుకంటే ప్రతిదీ కూడా లైక్ వైట్ హౌస్ అండ్ కైలాసగిరి, చార్మినార్, లైక్ లండన్ బ్రిడ్జ్, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్. మీకే చూడగానే అనిపించినట్టుంది కదా లోపలికి వచ్చినప్పుడు. సో అదే మేడం, దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా వీలుగా ఉండేందుకు ఈ మినీ వరల్డ్ అనేది అరేంజ్ చేయాలని థాట్ వచ్చింది. ఇది ఎప్పుడు ఉంటుంది మేడం, మీకు కంటిన్యూషన్, లైక్ ఇది పర్మనెంట్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే వచ్చి విజిట్ చేయొచ్చు. విషయం అంటే ఇది చాలా మందికి తెలియదు. మినీ వరల్డ్ అంటే ఏదో నార్మల్గా ఉంటుందిలే అనుకుంటారు. బట్ మీరు లోపలికి వచ్చి చూస్తే తప్ప దీని గురించి మీకు అర్థం అవ్వదు అన్నమాట. మేము ఇప్పుడు ప్రజెంట్ అడ్వర్టైజ్మెంట్ అంతగా అవ్వలేదు, బట్ స్లోలీ అవుతుంది. ఇది స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఐ థింక్ నియర్లీ 8 months అయింది. ఎలా వీటిలన్నింటినీ డిజైన్ చేస్తారంటే కట్టేటప్పుడు ఏం వాడారు? లైక్ సేమ్ మేడం, ఫైబర్ కంటెంటే వాడాం మొత్తం అంతా కూడా. ఈ థాట్ మా సారాలకు రావడం అంటే మేము కూడా సర్ప్రైజ్ అనమాట. ఇది స్టార్టింగ్ చూడలేదు మేము, అంతా అరేంజ్ చేశాక ఓపెనింగ్ టైంలో చూసేసరికి మేమే సర్ప్రైజ్. మినీ వరల్డ్ అంటే మేము ఏదో అనుకున్నాం. సో ఒక్కసారి ఎంట్రన్స్ ఓపెనింగ్ రోజు చూసేసరికి మేమే షాక్ అయ్యామన్నమాట. ఓకే, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. వాల్యూ తెలిసిన వారికి మాత్రం ఇది చాలా బాగుంటుంది. చూసాం కదా, మనం ప్రపంచంలో ఉన్న అన్ని ప్రధానమైన టూరిజం అలాగే ఐకానిక్ వీటిలన్నిటి దగ్గరికి వెళ్ళాలంటే కష్టం కాబట్టి వీటిలన్నిటిని ఒకే దగ్గరికి మినీ వరల్డ్ పేరుతో విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్. మరి ఈ ఎక్స్పోలో ఇక్కడ మనం చూస్తే కనుక పీసా టవర్, వైట్ హౌస్, చార్మినార్, లండన్ బ్రిడ్జ్ ఇంకా చాలా మోర్ అవన్నీ కూడా ఉన్నాయి. మరి వాటిని కూడా లుక్ వేద్దాం రండి. అయితే పిల్లలతో కాసేపు ఈ మినీ వరల్డ్ లో సందర్శిస్తే వారికి ప్రత్యక్షంగా వాటిని చూసిన ఫీలింగ్ ఉంటుంది. అంతేకాదు వాటి హిస్టరీ కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఫోటోలు, వీడియోలు తీసుకొని స్పెషల్ ట్రిప్ గా కూడా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికి విశాఖలో ఈ మినీ వరల్డ్ అందరికీ ఓ కొత్త ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇస్తుంది.